హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్. పాత పెన్షన్ పథకం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోయేందుకు సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సీనియర్ సిటిజన్లు తమ జీవితాలను ప్రశాంతంగా గడపడానికి వారికి ప్రతి నెల నిర్ణీత మొత్తం అందించే ఉద్దేశంతో వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం ధృవీకరణ ప్రక్రియను ప్రారంభించింది. మీ ఫ్యామిలీలో వృద్ధులు ఉండి ఆదాయ వనరులు లేకపోతే ప్రభుత్వ వృద్ధాప్య పెన్షన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని 1995లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించింది. ఆ తర్వాత ఈ స్కీమ్ పేరును ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకంగా మార్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులైన వారందరినీ, అంటే బీపీఎల్ను కూడా చేర్చడానికి ఈ స్కీమ్లో నిబంధనలు మార్చారు. జాతీయ వృద్ధాప్య పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ను కొంత మొత్తంలో కేంద్ర ప్రభుత్వం, కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వస్తుంది. కాబట్టి ఈ పెన్షన్ అమౌంట్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సీనియర్ సిటిజన్లు వృద్ధాప్య పెన్షన్గా నెలకు 1000 కంటే ఎక్కువ అందుకుంటున్నారు. హిమాచల్లోని 550, రాజస్థాన్లో 500, మహారాష్ట్రలో 600, బీహార్లోని 400, యూపీలో 300 పెన్షన్ అందజేస్తున్నారు. ఈ స్కీమ్కు 60 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు అర్హులు. పెన్షన్ మొత్తంలో 200 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ కింద నెలకు 500 అందజేస్తుంది. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకానికి అర్హులు. గతంలో వయో పరిమితి 65 సంవత్సరాలుగా ఉండగా ఇప్పుడు 60 ఏళ్లకు తగ్గించారు. దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న కుటుంబానికి చెందిన వారై ఉండాలి. లబ్ధిదారుడి కుటుంబంలో 20 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న కుమారుడు లేదా మనవడు ఉండి అతను కూడా దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తుంటే ఈ స్కీమ్కు అర్హులవుతారు. 60 ఏళ్లు పైబడి సీనియర్ సిటిజన్లకు దారిద్ర్య రేఖకు దిగువన లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు అర్హులు.